రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి గురయ్యి ట్రేడ్ డీల్ చేసుకుని ఇండియా వ్యవసాయదారుల్ని అర్పణం చేస్తున్నారు, వాళ్ళ కష్టాలను అమ్ముకుంటున్నారు, ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ గారి మెయిల్స్లో పేరుంది అంటున్నారు. అదొక ఆరోపణ. మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు రావడం అనేది ఇండియా కల్చర్కి, ఇండియా గౌరవానికి, ప్రధాని పీఠానికి చాలా చాలా అవమానం, కాబట్టి మోడీ గారు ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు రిజైన్ చేయాలి అని మమతా బెనర్జీ గారు అంటున్నారు. ఈ ఒక్క విషయం, అసలు ఎప్స్టీన్ ఫైల్స్లో వేలాది మంది నేమ్లు ఉన్నాయండి. సుమారు 2000 వీడియోలు, 1800కు సంబంధించిన 18,000 అంటే 1.8 లక్షల ఫోటోలు, లక్షలాది పేజీల డాక్యుమెంట్లు వచ్చినాయి. దీన్నే ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఈయన ఇప్పుడు చనిపోయాడు, కానీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక ఐలాండ్ పెట్టుకుని అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు, బిల్ గేట్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటివి ఇలాంటి వాళ్ళతో తప్పితే ఈవెన్ ట్రంప్, రాయల్ ఫ్యామిలీసు, బ్రిటిష్ ఫ్యామిలీసు, ఈవెన్ గల్ఫ్ కంట్రీ లీడర్స్ అందరూ పేర్లు అందులో ఉన్నాయి. అందరూ అక్కడ దీవుల్లోకి వచ్చి దారుణంగా సెక్షువల్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతో, రష్యన్ ఉమెన్ ఇళ్ళలాగా చాలా దారుణం, వీళ్ళ చీకటి జీవితం ఎలాంటి అనేది చూపించేది ఎప్స్టైన్ ఫైల్స్. ఆ పేర్లు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ను కూడా ఇంపీచ్ చేద్దామన్నట్టు అమెరికాలో డిస్కషన్ జరుగుతుంది. ట్రంప్కి చాలా పెద్ద ఫ్రెండే ఎప్స్టైన్. ఈయన జైల్లో అకస్మాత్తుగా చనిపోయాడు, కాబట్టి ఆయన ఫైల్సే ఇప్పుడున్న ఆయన మెయిల్స్ అని. ఇది ఇలాంటి ఒక మెయిల్లో ఒక పేరు ఉంది, అదేంటే మన మోడీ గారి పేరు అందులో వచ్చింది. ఏ సందర్భంలో వచ్చిందంటే 2017లో ఆయన మన భారత ప్రధాని